హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలేట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి క్రిస్పీ పప్పు చెక్కలు ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ముందుగా మనం 1 కేజీ బియ్యం పిండి తీసుకోండి. 1 కేజీ బియ్యం పిండికి మనం ఒక 100 గ్రాములు పల్లీలు తీసుకోండి. పల్లీలు తీసుకున్నాక మనం మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా చేసుకోమాకండి, కొంచెం కచ్చా పచ్చగా చేసుకున్నాక అది మనం బియ్యం పిండిలో వేసేసుకోండి. సో మనం ఇక్కడ పల్లీలు తీసుకున్నాం కాబట్టి కొంచెం టేస్టీగా చాలా బాగుంటుందండి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా ఎమ్మీగా ఉంటుంది. తీసుకున్నాక ఇక్కడ మనం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకోండి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసుకున్నాక ఇక్కడ మనం 1 కప్పు సబ్బియ్యం తీసుకోండి. ఈ సబ్బియ్యం వచ్చేసరికి ఒక 3-4 గంటల ముందు నానబెట్టుకొని అవి కూడా వేసేసుకోండి. తర్వాత మనం 1/2 కప్పు పచ్చిమిరపప్పు కూడా 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోయిద్దండి. అవి కూడా వేసేసుకోండి. మనం సగ్గు బియ్యం కానీ పచ్చిమిరపప్పు అక్కడక్కడ కూడా మీకు చెక్కల్లో కనిపిస్తూ చాలా బాగుంటది. తర్వాత మనకి 1 కేజీ పిండికి ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. వేసుకున్నాక తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. కొంచెమే వేసుకోండి, మీకు మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకోండి కొంచెం. తర్వాత ఇక్కడ మనం వెన్న తీసుకుంటున్నాం. ఒక 3 టేబుల్ స్పూన్ వెన్న వేసుకోండి. వెన్న లేని వాళ్ళు ఆ ప్లేస్ లో వచ్చేసరికి మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ మన ఇంట్లో ఉంటది కదా, 1 కప్ ఆయిల్ కొంచెం వేడి చేసుకొని ఆయిల్ వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటదండి. ఈ వెన్న గాని ఆయిల్ వేసుకుంటేనే మీకు అక్కడ టేస్ట్ వచ్చింది, మీకు క్రిస్పీగా ఉంటది. ఇది మనం ఫెస్టివల్స్ లో సంక్రాంతి, దసరా ఎవరైనా చుట్టాలు వస్తారు కదా ఇంట్లో, లాంగ్ డేస్ ఉండడానికి ఇలా చెక్కలు చేసుకుంటే చాలా బాగుంటదండి. తర్వాత వేసుకున్నాక స్మూత్ గా పెట్టుకున్నాక మనం వాటర్ పోసుకొని చిన్నగా మెత్తగా ఒక ఉండలాగా చేసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసరికి కొంచెం వేడి చేసుకొని ఆ వాటర్ పోసుకోండి. మనం కేజీ పిండి తీసుకున్నాం కాబట్టి మొత్తం కలుపుకోమాకండి, పిండి కొంచెం కలుపుకోండి. మళ్ళా లేకపోతే గట్టి పడిపోయింది, ఆరిపోయినట్టు ఉంటది. మళ్ళా మనకి చెక్కలు వచ్చేసరికి గట్టిగా వచ్చింది. చేసుకున్నాక కొంచెం కలుపుకున్నాక మనం నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకోండి. మరీ పెద్దవి వద్దు, మరీ చిన్నవి వద్దు, చిన్న సైజుగా చేసుకొని అంతా పక్కన పెట్టుకోండి. ఒక 20 ఉండలు చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి పూరి ప్రెస్సింగ్ ఉంటది కదా, మనకి ఇక్కడ 2 విధాలుగా చేసుకోవచ్చు అండి, మీకు చెప్తాను. ఇక్కడ మనకి పూరి ప్రెస్సింగ్ ఉంటది కదా, దాని మీద ఒక పేపర్ వేసి, ప్లాస్టిక్ ఇది, లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే మీకు చూడండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చాలా బాగుంటదండి. మనం ఇక్కడ చేసే విధానంలోనే మనకి క్రిస్పీ ఉంటది. చూడండి చాలా బాగుంది. సో ఇంకొకటి వచ్చేసరికి మీకు ప్రెస్సింగ్ లేకపోతే మనం ఒక పేపర్ తీసుకొని, లేకపోతే బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ పేపర్ ఉంటది కదా, కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం హ్యాండ్ తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే పూరి ఇది స్టిక్ ఉంటది కదా దాంతో అయినా మీరు చేసుకోవచ్చు. చేసేసుకున్నాక మనము దానికి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వచ్చేసరికి కాగినాకి మీరు చెక్కలు వేయండి, వేస్తేనే చాలా బాగుంటది. ఒక 5 నుంచి 6 వేసుకోండి, మరీ ఎక్కువ వేసేసుకోమాకండి, అతుక్కుపోతే మీకు ఇబ్బంది అయింది. తర్వాత మరీ ఎక్కువ కాల్చుకోకుండా, మరీ మాడకుండా కాల్చుకోకుండా మీడియం ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగిచ్చేసుకొని తీసేసుకుంటే మన ఏమీ క్రిస్పీగా, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, అక్కడక్కడ చూడండి మీకు సబ్బియ్యం కనిపిస్తూ ఎంత బాగున్నాయో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటది. మీ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.